నమో వెంకటేశాయ. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కపిలతీర్థంలో వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీ కపిలేశ్వర స్వామి వారు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ఆ విశేషాలను సభక్తికంగా మీకు సమర్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. నమః శివాయ. ఓం నమః శివాయ. తిరుపతి మహాక్షేత్రంలోని కపిలతీర్థంలో వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజు పురుషామృగ వాహనంపై విహరించిన శ్రీ స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులై మంగళహారతులు పట్టారు. అశేష భక్తజనుల మధ్య నయనానందకరంగా జరిగిన పురుషామృగ వాహన విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాన్నిత్యం తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళం. రాకాచంద్రసమాన కాంతివదనానాకాధిరాజస్తుతా మూకానామపి కుర్వతి స్వరధునీకాశవాగ్వైభవం. శ్రీకాంచీనగరీ విహారరసికా శోకాపహంత్రీ సుతాం ఏకా పుణ్యపరంపరా పశుపతేనాకారిణీ రాజతే. సమస్తమైన బ్రహ్మాండానికి అధిష్టానమైనటువంటి పరమేశ్వరుడు భక్తుల్ని అనుగ్రహించడానికై వివిధములైనటువంటి క్షేత్రములలో వివిధములైనటువంటి భక్తుల్ని అనుగ్రహించడానికి వెలసి ఉన్నారు. ఆ నేపథ్యంలో పాతాళలోకంలో కపిల మహాముని తపస్సు చేసే సందర్భంలో ప్రతిష్ఠ చేసిన లింగం స్వయం వ్యక్తమై భూలోకానికి ఎదిగింది. అదే కపిలతీర్థం మనం చూస్తున్నటువంటి క్షేత్రరాజం. అందుట్లో పశ్చిమముఖంగా ఉన్న స్వామిని సేవించడం చాలా విశేషమైనటువంటిది. శివ నామరూపాభ్యాం, పేరు చేత రూపము చేత కూడా సర్వదా మంగళకరుడైనటువంటి ఆదిశంకరుని యొక్క దివ్యమంగళ విగ్రహం, జగదంబుతో కూడినటువంటి విగ్రహాన్ని మనం పురుషాకృతి మృగ వాహనం మీద మనం చూస్తున్నాం. ఇది అద్భుతమైనటువంటి వాహన సేవ. ఈ వాహన సేవలో ఉన్న విశేషం ఏమిటంటే పురుషుడు అలాగే మృగము రెండు కలిసి ఉన్నాయి. శరీరం అంతా కూడా మృగాకృతి ఎదుగో మనం చూస్తున్నాం. శిరస్సు మాత్రం మానవుని యొక్క శిరస్సుగా కనిపిస్తుంది. అంటే శరీరంలోని ప్రతి మానవులోనూ ఉండే ఒక పురుషాకృతి మృగంగా మారితే దాన్ని నిగ్రహించడానికి వాహనంగా చేస్తున్నాడు పరమదయాళువైన శంకరుడు. దానికి సంకేతంగానే ఈ వాహన సేవను భక్తకోటికి అనుగ్రహిస్తున్నారు ఈరోజు స్వామివారు. ఈ పురుషాకృతి మృగ వాహనంలో స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో, స్వామిని సేవిస్తారో, దర్శిస్తారో వారికి సమస్తమైనటువంటి ఇహలోకంలో ఉండే పాప సంచయము, లంపటములు, అలాగే వారికి ఉండే ఈతిమాధులు అన్నీ తొలగటమే కాకుండా అవన్నీ కూడా జ్ఞానమయంగా మారతాయి. ఎందుకంటే శిరస్సు మానవుని యొక్క శిరస్సు, మానవుని యొక్క శిరస్సు జ్ఞానానికి ప్రతీక. స్వామియో సన్మిన్మయ మహాదేవ పరామృత రసప్రియ. ఆయన జ్ఞానమూర్తి. జ్ఞానము చేత నిరంతరము కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి ఆనందమూర్తికి ఇదిగో కర్పూరమంగళ నీరాజనాలు నిరంతరం అందిస్తున్నారు భక్తకోటి. ఆ అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఈ కపిలతీర్థమే గొప్ప దివ్యమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో కపిలేశ్వర స్వామికి జరిగే ఈ సేవలలో ఈ వాహన సేవ అత్యద్భుతమైనటువంటిది. ఇందుట్లో ఈ స్వామిని సేవిస్తే మనకేమిటి ప్రయోజనం అనుకుంటున్నారా? యద్వారే మత్తమాతంగా వాయువేగా స్తరంగమా పూర్ణేందు సదృశానార్యా శివపూజా విధే ఫలం. ఎవని వాకిట మదించిన ఏనుగులు, వాయువుతో సమానమైన వేగం కలిగిన గుర్రములు ఇవి కట్టివేయబడతాయో
ఎందుకని వీటిని చెప్పారంటే వాహనాల్లో గజములు అశ్వములు పూర్వం ధనికులకి ప్రతీకలుగా ఉండేవి. వాటిని ఈ రోజుల్లో విమానాలుగాను కార్లుగాను మనం ఊహించుకోవచ్చు. అటువంటి వాహన సంపద ఎవరి యొక్క వాగిట్లో నిలబడి ఉంటుందో అటువంటి సంపదకి ఆలవాలము ఈశ్వరారాధన అని చెప్తోంది శాస్త్రం. వాయువేగాస్తురంగ పూర్ణేందు సదృశానార్యా. లోకంలో మనం అందాన్ని అందరూ కూడా ఆశిస్తూ ఉంటాం. ఈ అందం ఆకర్షణకి ఆనందానికి హేతుహోతూ ఉంటుంది. అటువంటి అందం ఎవరి వలన కలుగుతుందంటే ఈశ్వరుని వలన కలుగుతుంది. సాక్షాన్ మన్మథ మన్మథులకే మన్మథుడైనటువంటి జగన్నాథుడైన మహావిష్ణువంతుడి వాడు కూడా పరమశివుని యొక్క అందాన్ని చూచి మోహించాడట. అందుకనే ఈయనకి సుందరేశ్వరుడని ఒక క్షేత్రంలో పేరు. దానికే మధురై అని పేరు. ఆ క్షేత్రరాజానికి మధురైలో సుందరేశ్వరుడుగా పిలువబడుతున్నాడు ఈ ఈశ్వరుడే. అటువంటి స్వామి యొక్క అద్భుతమైనటువంటి సుందరత్వాన్ని చూసి జగన్మోహిని రూపానుసరించి స్వామి ఆయన యొక్క సాంగత్యాన్ని పొందినట్టుగా మనకి కూర్మపురాణం తెలుపుతోంది. ఇలా చూస్తుంటే స్వామి అందమైన వాళ్ళకు కూడా అందాన్ని చూస్తే ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ఆశను కూడా కొలుపుతుంది అని చెప్పడానికి ఐతిహ్యం ఒకటి ఉపయోగపడుతుంది. ఇందుట్లో ఈ కపిలేశ్వర స్వామి పశ్చిమ ముఖంగా తిరుమల సప్తగిరులకి పాదభూమిలో ఉండడం గొప్ప విశేషం. ఈ స్వామిని సేవించిన వారికి సమస్తమైన కోరికలు నెరవేరుతాయి. ఆపదల్లో ఉన్న వారు ఆపదల నుంచి విముక్తులవుతారు, ధనవంతులవుతారు. అంతేకాదు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. ఈ వాహన సేవ 14వ తేదీ అనగా నిన్నటి రోజున ఉదయం జరిగింది. అటువంటి అద్భుతమైనటువంటి వాహన సేవను ఈరోజు మనం దర్శిస్తూ స్వామిని ప్రార్థన చేద్దాం. ఈ క్షేత్రరాజానికి వచ్చి చూడలేనటువంటి వారందరికీ కూడా ఈ ఎస్వీబీసీ ఛానల్ వారి ద్వారా ఈ సౌజన్యంతో వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ వారి యొక్క సౌజన్యంతో ఈ అవకాశం మనకి కలిగింది కనుక ఇక్కడ స్వామిని చూసి మనందరం కూడా భావన చేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రాతకాలే శివం దృష్ట్వా నిశపాపం వినశ్యతి. ప్రాతకాలంలో కనుక ఈశ్వరుణ్ణి ఎవరైతే ధ్యానం చేస్తారో, దర్శిస్తారో, చూస్తారో, పూజ చేస్తారో, స్వామిని సేవిస్తారో వారికి రాత్రిపూట అనగా ఇంతవరకు జన్మల్లో చేసినటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయి. ఆజన్మ కృతం మధ్యాహ్న సమయంలో కనుక స్వామిని దర్శిస్తే పుట్టింది ఎలాగాయిదో ఆ క్షణం వరకు కూడా చేసిన పాపములన్నీ నశిస్తాయని చెప్పి శాస్త్రం చెప్తాం. సాయాహ్నే సప్తజన్మసు. సాయంకాలంలో కనుక ఈశ్వర సందర్శనం ఈశ్వరారాధన చేసినట్టయితే 7 జన్మల్లో చేసిన పాపములు పోతాయని చెప్పి శాస్త్రం చెప్తాను. అటువంటి గొప్పదైనటువంటి ఈ ప్రాతకాలం అందుట్లో మాఘమాసం యొక్క చివరి రోజున, మాఘమాసం అంటేనే చాలా గొప్ప విశేషం. అఘం అంటే పాపం, మా అంటే వద్దునే వద్దు, పాపం వద్దు అని చెప్పే మాసం. అంటే ఈ మాసంలో కొంచెం శివారాధన చేసినా భగవదారాధన యొక్క ప్రభావం వలన సమస్తమైన పాపంలో పటాపంచలైపోతాయి. దానికి సంకేతమై ఈ మాఘమాసంలో కపిలేశ్వర స్వామి వారికి సేవ చేయటం, అటువంటి బ్రహ్మోత్సవాలు జరగటం, అటువంటి వైభవాన్ని మనం చూస్తున్నాం. ఈ కపిలేశ్వర స్వామికి అద్భుతమైనటువంటి లీలా విన్యాసం జగదమ్మతో కామాక్షీదేవితో కూడినటువంటి వారి తిరుమాడ వీధులలో తిరుపతి పట్టణంలో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహిస్తున్నటువంటి వైభవాన్ని చూస్తూ ఆయన యొక్క లీలా విశేషాలను గాన రూపంలో విని ఆనందిద్దాం.
చూశారుగా పురుషామృగ వాహనంపై విహరించిన శ్రీ స్వామివారిని. ఇప్పుడు కమనీయంగా జరిగిన స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకిద్దాం. శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్నటి రోజు శ్రీ కపిలేశ్వర స్వామివారికి అమ్మవారికి నేత్రపర్వంగా కళ్యాణం జరిగింది. భక్తజనుల సమక్షంలో శాస్త్రోక్తంగా అర్చకులు కళ్యాణాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. పార్వత్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాయితాః న్యస్తా శంకరమస్తకే చ విలసత్కుందప్రసూనాయతాః స్రస్తాః శ్యామలకాయకాంతికలితాయా ఇంద్రనీలాయితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీశంభువైవాహికాః. అఖిలాండగోడ బ్రహ్మాండ నాయకుడు, సమస్త భువనాధీశ్వరుడు, జ్ఞానమయుడు, జ్ఞానప్రదాత, ఐశ్వర్యప్రదాత అయినటువంటి కపిలేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవ సంరంభంలో మాఘమాసంలో చివరిదైన నిన్నటి రోజున మాస శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినాన అనగా ఈ చాలా విశేషమైనటువంటి కాలం పరమేశ్వర స్వరూపం. అందుట్లో మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశికి చాలా విశేషమైన ఫలం ఉన్నది. మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురోః దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం అంటున్నారు. మాఘకృష్ణ చతుర్దశి నాడు ఏ రోజు ఆ రోజు ఎప్పుడు వస్తుందా, దేవదేవుని మనమందరూ కూడా ఎప్పుడు సేవిస్తామా అని దేవతలందరూ ఎదురు చూస్తారట. అటువంటి రోజు రానే వచ్చింది. ఆ రోజున ఇదిగో జగదానంద హేతువైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు అద్భుతమైనటువంటి కళ్యాణోత్సవ సేవను మనం చూస్తున్నాం. ఈ కళ్యాణోత్సవ సేవను చూడడమే మహాభాగ్యం. దాని పేరే కళ్యాణం. కళ్యాణం మంగళం శుభం. కళ్యాణం అంటే శుభ పరంపరలకి హేతుభూతం. ఎవరైతే మానసికమైన ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక అనేది దుఃఖత్రయాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారో, ఈ సృష్టికి హేతుభూతమైనటువంటి పరమశివుని దివ్య కళ్యాణ వైభవోత్సవాన్ని చూడటం ద్వారా, ఈ కళ్యాణ మహోత్సవంలో జరిగే మంత్రజాలాన్ని వినటం ద్వారా వారికి సమస్తమైనటువంటి ఈతి బాధలు, దుఃఖములు శమిస్తాయి, తాపత్రయములు శమిస్తాయి. వారికి దారేషణ, ధనేషణ, పుత్రేషణ వాడికి హేతువులు ఏమిటా అని తెలుస్తుంది. తద్వారా అంతేకాదు మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడు పరమేశ్వరుడొక్కడే. జ్ఞానాదేవత కైవల్యం. మోక్షం కావాలి, మోక్షం కావాలంటే అది జ్ఞానం వలనే సాధ్యం. అదే పరమాచార్య గీతాచార్యులు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అటువంటి మోక్షానికి హేతువైన జ్ఞానం ఎవరి వల్ల కలుగుతుంది? జ్ఞానానందమయుడు పరమశివుడు. జ్ఞానం కావాలంటే ఈశ్వరారాధన చేయాలి. ఈశ్వరారాధన వలన మాత్రమే జ్ఞానం కలుగుతుంది. ఆయన శంకర సాక్షాత్, ఆయన శంకరుడు అనే పేరుతో విరాజిల్లుతున్నారు. శంకర అంటే శం సుఖమును, శం జ్ఞానమును కరోతి ఇచ్చేవాడు కనుక శంకరుడు. ఆయన లోకానికి అంతటికీ కూడా ఆయన సమస్తమైన జ్ఞానాన్ని తన యొక్క రూపం చేత, విలాసముల చేత వెదజల్లుతూ ఉంటారు. ఇదిగో స్వామివారికి అమ్మవార్లకు నూతన వస్త్ర సమర్పణ, అలాగే యజ్ఞోపవీత ధారణ జరుగుతోన్నటువంటి వైభవాన్ని మనం చూస్తున్నాం. యజ్ఞోపవీతం భారతీయ సనాతన ధర్మానికి జెండా లాంటిది. శిఖాయజ్ఞోపవీతాలు చాలా ముఖ్యమైనటువంటి హిందూ ధర్మానికి. విశిఖా నోపవీతిశ్చ యత్కరోత న తత్కృతం. శిఖాయజ్ఞోపవీతములు లేనటువంటి వారు ఏ కర్మ చేసినా చేయని దాంట్లో సత అని చెప్తోంది శాస్త్రం. కనుక ఎవరు ఏ సత్కర్మాచరణ, వైదికమైన కర్మానుష్ఠానం చేస్తున్నారో వారు శిఖాయజ్ఞోపవీతములు ధరించే చేయాలి. దానికి సంకేతంగానే మనందరికీ ఆదర్శంగా ఉండడం కోసం కళ్యాణ మహోత్సవంలో స్వామివారు కూడా యజ్ఞోపవీతాన్ని ధరించారు. దాంతోపాటు నూతన వస్త్ర సమర్పణ, పెళ్లి కుమారుడుగా అలంకరించిన స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించారు. వాసో దదాతి సర్వదేవత్యం వై వాస సర్వాహేవ దేవతాః ప్రీణాతి. దేవతలందరూ స్వామివారిని అమ్మవారిని సేవించాలనుకున్నారట. ఎలా సేవించాలి? వస్త్ర రూపంలో మారిపోయారట. పొడుగుగా ఉండే వస్త్రము దారములు, అడ్డముగా ఉండే దారములు ఇవన్నీ కూడా కలిస్తే వస్త్రమైంది. కనుక వస్త్ర రూపంగా మారి స్వామివారి యొక్క శరీరాన్ని ఆచ్ఛాదన చేసి స్వామివారిని సేవించి ధరించారట దేవతలందరూ. ఇవాటువంటి స్వామివారికి పుష్పమాలా కైంకర్యం, మాలా పరివర్తనం జరుగుతోంది కళ్యాణ మహోత్సవంలో. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. పుష్పములు జ్ఞానానికి సంకేతం. అటువంటి పుష్పములన్నీ కూడా సమకూర్చిన మాలను స్వామివారికి సమర్పించడం ద్వారా జ్ఞాన ప్రసూనములు సమర్పిస్తున్నాము, జ్ఞానమాలను స్వామికి సమర్పిస్తున్నామనే
ఉనికితో స్వామికి పుష్పమాలను సమర్పించాలి. అదిగో స్వామివారు అమ్మవారి కంఠసీమను, అమ్మవారి సంబంధించిన పుష్పమాలను స్వామివారి కంఠసీమను అలంకరింపజేస్తున్నారు. దీంట్లో ఆంతర్యం ఏంటంటే స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉన్నారు కాదు. శక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితం. శివశక్తులు ఇద్దరు ఒకే రూపం, ఒకే మాట, ఒకే బాట. అటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, వైభవాన్ని చూసి మనం తరిద్దాం. చూశారుగా గమనీయంగా జరిగిన కళ్యాణోత్సవం. ఇప్పుడు అశ్వవాహన సేవను చూద్దాం. శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుడు అశ్వవాహనంపై రాజసం ఉట్టిపడేలా ఊరేగారు. అశ్వవాహనంపై శ్రీ స్వామివారిని భక్తి ప్రపత్తులతో దర్శించుకుని పరమానంద భరితులయ్యారు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయః న జానాతి కిమహో. ఆశ్చర్యం, పరమాశ్చర్యం. జగత్తును ఏలే తల్లిదండ్రులైన జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఉంటారు కాళిదాసు మహాకవి. అటువంటి జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులు కళ్యాణ మహోత్సవానంతరం కపిలతీర్థం నుంచి బయలుదేరి భక్తులను అనుగ్రహించడానికి తిరుపతి పట్టణ పురవీధులలో విహరిస్తూ భక్తుల్ని కటాక్షిస్తున్నటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని చూస్తున్నాం. ఇందుట్లో జగన్నాయకుడైన పరమేశ్వరుడు అశ్వవాహనాన్ని అధిష్ఠించారు. జగదంబ అయినటువంటి కామాక్షీదేవి కామధేనువు వాహనాన్ని అధిష్ఠించింది. పరమాత్మ ఏ లీల చూపించినా అది జగదానంద హేతువో జగత్ కళ్యాణ హేతువే అవుతుంది. అశ్వమం మానవుని యొక్క ఇంద్రియాలకు ప్రతీక. ఇంద్రియాలు మహాచంచలంగా ఉంటాయి. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములను మొత్తం ఇంద్రియాలు శరీరాన్ని నడిపేవి 10గా ఉన్నాయి. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణం. త్వక్ అంటే చర్మం, స్పర్శకు లొంగిపోతుంది. చక్షు చూడగానే నిమగ్నమైపోతుంది కన్ను. ఏదైనా వినగానే నిమగ్నమైపోతుంది చెవి. ఏదైనా రుచి చూడగానే దానికి లొంగిపోతుంది నాలుక. ముక్కు ఉందంటే ఏదైనా వాసన కనిపించిందంటే దానికి పరవశించిపోతుంది. ఇలా చూస్తుంటే ఇవి జ్ఞానేంద్రియములు, ప్రకృతిలో ప్రతిదానికి లోబడిపోయే తత్వం కలిగినటువంటివి. అలాగే కాళ్ళు, చేతులు, ఈ మొదలుగా కలిగినటువంటి కరచరణాది అవయవాలన్నీ కూడా పంచ కర్మేంద్రియాలు. మనం నడుస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా హేతువే గుర్రం. అంటే లోకానికి అభిముఖంగా ఇవన్నీ కూడా ఇంద్రియాలన్నీ కూడా నిరంతరం కూడా పరుగులెత్తుతూ ఉంటాయి. అటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా తాను నియంతను అని చెప్పి అధిష్ఠించే పరమాత్మ అశ్వవాహనాన్ని అధిష్ఠించే భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇది చాలా గొప్ప సన్నివేశం. ఈ స్వామివారి యొక్క కైంకర్యంలో ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని సేవ చేయడం కోసం కేరళ నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి ఆ వాయిద్యకారులందరూ కూడా స్వామివారి యొక్క వాహన సేవలో ముందుండి స్వామివారిని పరమానందంతో, ఉత్సాహంతో ఆ స్వామి యొక్క కైలాసంలో ఏ రీతిగా అయితే ఆ పరమశివుని యొక్క ప్రమథగణాలంతా కూడా నృత్యం చేస్తారో ఆ రీతిగా నృత్యం చేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే పార్వతీదేవి యొక్క చిలుకత్తల్లాగా వారందరూ కూడా కోలాటాలు వేస్తూ మంగళగీతికలు పాడుతూ స్వామివారి యొక్క వాహన సేవలో పాల్గొంటున్నారు. ఇంకా అలాగే సహధర్మచారణీత్వానికి ప్రతీకగా స్వామివారికి వెనుకాలే కామాక్షి అమ్మవారు కూడా కామధేను వాహనాన్ని అధిష్ఠించి వచ్చింది. కామధేను అంటే కోరిన కోరికల్ని తీర్చేది. చూస్తే ఆ వాహనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక వ్యాఘ్ర శిశువు వచ్చి దాని దగ్గర క్షీరం తాగుతున్నట్టుగా ఉంటుంది. గోవుకి వ్యాఘ్రానికి పరస్పర వైరం కదా. చూస్తున్నాం మన అటువంటి వాహన సేవనం. అంటే కామాక్షీదేవికే ఒక కామధుక్ అని ఒక పేరు ఉంది. కోరిన కోరికలను వర్షింపజేసేది అని. కామాక్షి అంటేనే చూపు చేతనే ఆమెను చూడాలని సంకల్పం కలిగితేనే ఆమె అనుగ్రహించేస్తుంది. ఆమె పరమదయామూర్తి, అవ్యాజ కరుణామూర్తి, అజ్ఞానధ్వాంత దీపిక
ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన. అమ్మవారంటే సామాన్యం కాదు, జ్ఞానమయి. ఆవిడ సమస్తమైన భక్తకోటి యొక్క కష్టాలను తన యొక్క సంకల్ప మాత్రం చేతనే క్రీకంటి చూపుల చేతనే పారద్రోలి ఏ భక్తునికి ఏ సమయంలో ఏది అవసరమో అవన్నీ కూడా వర్షింపజేసి ఆ భక్తుని తృప్తునిగా చేసి అనుగ్రహించే ప్రేమమూర్తి జగత్తుకి తల్లి ఆది దంపతులు. అటువంటి తల్లిదండ్రుల యొక్క సేవను, వారికి మహిమానుమతమైనటువంటి గీతికలను, మంగళ గీతలను వింటూ మనం వారిని సేవిస్తూ తరిద్దాం. చూశారుగా శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవ వాహన సేవలను. ఆ కైలాసనాథుడు ఎల్లప్పుడూ మనల్ని అనుగ్రహించాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ.